మా కొరకు ప్రాణం ప్రేమ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ప్రేమిస్తున్నటువంటి దేవుడవు, ఎవరు మీ వద్దకు వచ్చినా వారిని చేర్చుకునేటువంటి వాడవు, వారికి సహాయం చేసేటువంటి దేవుడవు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని మీరు సెలవిస్తున్నటువంటి దేవుడవు ప్రభా. అందును బట్టి మీ స్తోత్రాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా విలుచున్న చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా నీ వర్తమానం దీవెనకరంగా చేయమని, మీరే తద్వారా మహిమ ఘనత ప్రభావములను పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 115వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. చాలా 115వ కీర్తన 13వ వచనంలో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఈ వచనం ఎలాంటిది అని అంటే, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు వర్తించేటువంటి వచనం. మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఓల్డ్ ఏజ్, బాల్యము నుండి వృద్ధాపం వరకు కూడా అందరినీ ఆశీర్వదించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి బైబిల్లో మనం గమనించినప్పుడు సకల ఆశీర్వాదములకు ఆయన కారణభూతుడిగా పిలువబడుతుంది. ప్రతి ఆశీర్వాదము దేవుడు మానవాళికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును అనే మాటలు మనం చూస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలి అనేటువంటిది మనకు కనబడతాం. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హ్యుమానిటీ ఈజ్ ద మల్టిఫికేషన్. మానవుల పట్ల దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే జన విస్తీర్ణ. మానవ జీవితంలో దేవుని యొక్క సంకల్పమందు దేవుని యొక్క ఆశీర్వాదంలో ప్రాథమిక ఆశీర్వాదం ఏంటి అంటే మల్టిప్లికేషన్, అంటే జన విస్తరణ క్రియ. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హ్యుమానిటీ పిల్లర్. మానవుల పట్ల దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే జనమిస్తారు. మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి. చూడండి, ఇప్పుడు మీరు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. ఇవన్నీ కూడా మానవుల పట్ల దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రణాళిక ప్రియాలి. చూడండి, సహజంగా మరి బైబిల్లో మనం గమనించినప్పుడు ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హ్యుమానిటీ ఈ జనరేషన్ బై జనరేషన్. మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆశీర్వాదము
తరం వెంబడి తరము అలాగనే వస్తానే ఉంది ప్రియులారా. మరి అబ్రహాము శారాను గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు వారిని గర్భఫలముతో ఆశీర్వదించినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. ఒకసారి ఆదికాండం 21:6 చదివితే 21వ అధ్యాయం 6 అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగు చేస్తుంది. చాలు. వారిద్దరిని దేవుడు ఒక కుమారుని ఆశీర్వదించాడు ప్రియులారా. ఒక కుమారుని ఇచ్చి ఆశీర్వదించాడు. ఒక కుమారునితో దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వారు గొప్ప సంతోషంతో నింపబడ్డారు. బైబిల్లో మనం చూస్తాం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చేటువంటి ఆ బిడ్డలు బహుమానాలు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. 8వ వచనం చదవండి ఒకసారి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. పాలు విడిచిన క్షణంలో దినముందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ప్రియ, దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారుడు వయస్సులో పెరిగి పెద్దవాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారుడు వయస్సులో పెరిగి పెద్దవాడై పాలు విడిచినప్పుడు దే వర్ ఫిల్డ్ విత్ జాయ్. వారు గొప్ప సంతోషంతో నింపబడ్డారు. ప్రియ, ఏమంటే తల్లిదండ్రులకు దేవుడు బిడ్డల్ని ఇచ్చినప్పుడు వారు చాలా సంతోషిస్తారు. ఆ బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతూ ఒక వయసుకు వచ్చినప్పుడు ఇంకా సంతోషిస్తా ఉంటారు. అదే అబ్రహాము 24వ అధ్యాయానికి వచ్చేసరికి తన కుమారునికి వివాహం చేయాలని సంకల్పించాడు. తలంపు కలిగి ఉన్నాడు. 20 చదవక్కర్లేదు కానీ 24:38 వచ్చేసరికి తన కుమారునికి వివాహం చేయాలని అబ్రహాము ఆశిస్తా ఉన్నాడు. చూడండి, జనరేషన్ బై జనరేషన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హ్యూమానిటీ ఫర్ మల్టిప్లికేషన్. ఈ విస్తీర్ణ అనేటువంటిది మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పం. మరి బిడ్డలు వయసులో పెరిగే కొలది తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఆ తర్వాత వారు వివాహానికి వస్తారు, వివాహం చేసుకుంటారు. వారికి మళ్ళీ గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు. వాళ్ళు పెరిగి పెద్దవారు అవుతారు, వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకుంటారు. ఆ రీతిగా మానవుని యొక్క సృష్టిని దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనేది ఇప్పటికీ సజీవంగానే ఉంటా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఒక మాట మనం చదువుతా ఉన్నాం. ఏంటంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ బ్లెస్సింగ్ అనేటువంటిది ఏది? జన విస్తరణ అనేటువంటిది అందరికి కూడా వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు తన యందు భయభక్తులు గలవారి పట్ల దాచి ఉంచి ఉన్నాడు. ప్రియ, దేవుని యొక్క ఆశీర్వాదము వివిధ రకాలుగా మనకు కనబడతా ఉంటుంది. అయితే వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరికి అంటే పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, ఒక వయసు వచ్చినప్పటి నుండి వృద్ధాప్యం వరకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పిల్లలు, వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే, గర్వమును అహంకారమును దుర్మార్గతయు కుటిలమైన మాటలు నాకు అసహ్యం.
పిల్లల దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి అంటే చెడుతనమును అసహించుకుంటాయే. చెడుతనము మనిషికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం పిల్లల గురించి ఆలోచన చేసినప్పుడు పిల్లలు లోక సంబంధమైనటువంటి ఆకర్షణకు చాలా సులభంగా లోబడిపోతూ ఉంటారు. పిల్లలు ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి, ఉన్నటువంటి సదుపాయాలను బట్టి, సహవాసాలను బట్టి, లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి మనిషి త్వరగా ఆకర్షించబడేటువంటి విధంగా ఉన్నాడు చెడుతనానికి. ఎంతోమంది యవనస్తుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు టీనేజ్ వయసులోకి వచ్చేసరికి వారి యొక్క జీవితాలను పొల్యూట్ చేసేసుకుంటా ఉన్నారు. బైబిల్లో అనేకమైనటువంటి సంఘటనలు మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతాయి. వాటిలో ఒకటి దీనా జీవితం. చూడండి, ఒకసారి ఆదికాండము 34వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. పిల్లలు, ఇక్కడ దీనాన్ని గురించి మనం చదువుకుంటా ఉన్నాం. యాకోబుకు పుట్టినటువంటి సంతానంలో ఒకే ఒక కుమార్తె దీన. 12 మంది మగవారు, ఒక పాపగా దీనాన్ని మనము చూస్తాం. పిల్లలు, దీన మరి కుటుంబంలో ఉన్నంత వరకు చాలా క్షేమంగా ఉంది. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంకొక దేశాన్ని చూసేదానికి ఒంటరిగా వెళ్ళింది ప్రియ. యవనస్తులైనటువంటి పిల్లలు వాళ్ళు మరి అన్నోన్ ప్రదేశాల గురించి, తెలియనటువంటి ప్రదేశాల విషయంలో, తెలియనటువంటి ప్రజల విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ. ఈమె ఆ ప్రదేశానికి వెళ్ళింది. అసలు ఆ ప్రదేశంలో ప్రజలు ఎలా ఉంటారో తెలియదు, ఆ ప్రదేశంలో కల్చర్ ఎలాగుంటుందో, సంప్రదాయం ఎలాగుంటుందో తెలియదు, ఆ ప్రదేశంలో పరిస్థితులు ఎలాగున్నాయో తెలియదు. బట్ షీ వెంట్ దేర్. అక్కడికి ఆమె వెళ్ళిపోయింది. పిల్లల వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే 7వ వచనం చూసినప్పుడు ఆమె చెరపబడినట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత 25వ వచనానికి వచ్చేసరికి గొప్ప నరమేధం అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాము. పిల్లల దీని అంతటి కారణం ఏంటి అంటే షీ వెంట్ అన్నోన్ ప్లేస్. తెలియబడినటువంటి స్థలానికి దీనా వెళ్ళింది. ఈ రోజుల్లో యవనస్తులైనటువంటి బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అపరిచితులతో సహవాసం పెట్టుకోవడం, అపరిచితమైనటువంటి స్థలాలకు వెళ్ళడం, సెల్ ఫోన్లో ఎవరితో అయితే వాళ్ళని కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, రహస్యంగా వాళ్ళతో స్నేహాన్ని కలపడం, తర్వాత వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకోవడం, ఇలాంటివి మనం సహజంగా చూస్తూ ఉన్నాం. ఏదైనా ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత ఎంతోమంది యవనస్తులు డ్రగ్స్కి అలవాటు పడడము, చిన్న వయసులోనే, టీనేజ్ వయసులోనే దొంగలుగా మారడం, మోసగాళ్ళుగా మారడం, త్రాగుబోతులుగా, చైన్ స్మోకర్స్గా మారడం, గుట్కాలు సేవించడం, మద్యపానానికి బానిసలు అయిపోవడం, ఇలాంటివన్నీ మనం పిల్లల్లో చాలా దగ్గరలో చూస్తూ ఉంటాం. ప్రియ కారణం ఏంటి అంటే వారికి దైవిక సంబంధమైనటువంటి ఆ భయభక్తి అనేటువంటిది లేదు. బైబిల్లో ఒక మాట సామెతల గ్రంథంలో ఏమనుందంటే దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుచుండును. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ ప్రజలు విచ్చలవిడితనానికి అలవాటు పడతారు. దేవుని భయం ఎక్కడైతే ఉండదో అక్కడ కుటుంబాలు కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. దేవుని భయం ఎక్కడైతే ఉండదో ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుని ఉగ్రతకు గురైపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రా. ఈరోజు అమెరికా దేశాన్ని మనం గమనించినట్లయితే అమెరికా దేశంలో మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో నష్టంలోనికి వెళ్ళిపోయారు. పిల్లరా, లోకమంతా కూడా అసమాధానంతో నింపబడినటువంటి దినాలు ఇవి. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు ఆయన ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యము. పిల్లలైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవించడం అనేటువంటిది
చాలా చాలా అవసరమైనటువంటి దినాలు ఇవి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వదించును. హౌ దే షుడ్ లివ్, వాళ్ళు ఎలా జీవించాలి, హౌ వి షుడ్ లివ్, మనం ఎలా జీవించాలి, ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు వారిని దేవుడు బహుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. సరే, కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. మన తెలుగు బైబిల్లో అయితే బాల్య దినాలని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే రిమెంబర్ నౌ యువర్ క్రియేచర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్ అని ఉంది. నీ యవ్వన కాలంలో నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, స్మరణకు తెచ్చుకో. యవ్వన కాలంలోనే దేవుణ్ణి గ్రహించడం ప్రియరా, దేవుణ్ణి గుర్తించడం, దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచడము. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు. కుమారులైనా కుమార్తెలైన వాళ్ళు ఎవరైనా సరే, అంటే యవ్వన కాలంలో మారు మనసు పొందాలి, యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు మన అందరి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు. ఆయన సిలువలో చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనందరికి కూడా పాప క్షమాపణ వచ్చింది. మనం చేసినటువంటి పాపమును బట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. పిల్లాడు, బైబిల్లో ఒక మాట మనం చదువుతాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీవితము మరణం అంటే నరకం. మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియులారా, లోకంలో పాపం చేయనటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఏదో ఒక పాపం చేసినటువంటి వారే. కాబట్టి ప్రతి మనిషి చనిపోయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది, ఆమెలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. నరకము అంటే అగ్నిగుండము ప్రియులారా, అక్కడ గంధకములతో అగ్ని మండుతూ ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి ఆత్మకు మరణం లేదు. ఈ మరణం లేనటువంటి ఆత్మ యుగ యుగాలు అగ్నిలో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. అటు నరకం నుండి మనం తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తుని మనం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచినప్పుడు మనం పాప క్షమాపణ పొందుతాం. మనం పాప క్షమాపణ పొంది ఏ రోజు చనిపోయినా మన ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తుంది. ఆయన రాజ్యంలో ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. అక్కడ మరణం అనేటువంటిది లేదు, అక్కడ వ్యాధి అనేటువంటిది లేదు, అక్కడ దుఃఖం అనేటువంటిది లేదు, అక్కడ బాధ అనేటువంటిది లేదు. ప్రియులారా, అది నిత్యత్వం. అది కనుక పిల్లలైనా యవనస్తులైనా పెద్దవారైనా మరణించక ముందే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మరి ముఖ్యంగా యవనస్తులు యవన కాలంలో మారు మనసు పొందినట్లయితే వారి జీవితం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. వారి జీవితం అంతా కూడా దేవుడు కాపుదలిస్తాడు. అలాంటి వారిని కూడా బైబిల్లో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమూయేలు గురించి ఆలోచన చేస్తే, సమూయేలు చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేవాడు. దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించే అనుభవంలోనికి వచ్చేసాడు. పిల్లలు ఈ రోజుల్లో అటువంటి స్థితిలోనికి రావాలి. బాల్య దినములు యవ్వన కాలంలోనే సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. అది ఫస్ట్ పిల్లర్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫౌండేషన్.
ఫర్ బిల్డింగ్ ఏ స్పిరిచువల్ లైఫ్ ఆర్ మారల్ లైఫ్. అది మొత్తం వచ్చి పునాది లాంటిది. తర్వాత పిల్లలు ఏం చేయాలంటే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 6వ అధ్యాయం పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. పిల్లలారా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏంటి అంటే ఇది, నీ తల్లిదండ్రులను సన్మానించు. నీకు మేలు కలుగునట్లు నువ్వు ఏం చేయాలట? తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాట వినాలి, వారికి లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడినప్పుడు దేవుడు పిల్లలను ఆశీర్వదిస్తాడు. పిల్లలు ఎందుకంటే దట్ ఈస్ ద గాడ్స్ ప్యాటర్న్. అది దేవుని యొక్క ఆశీర్వదించే విధానం అది. కాబట్టి పిల్లలు ఏం చేయాలంటే మరి తల్లిదండ్రులకు లోబడేటువంటి వారిగా ఉండాలి, తల్లిదండ్రులకు లోబడేటువంటి వారిగా ఉండాలి. శోధనలు రకరకాలుగా వస్తాయి. ఎక్కడ ఎటువంటి శోధనలు వస్తాయో తెలియదు. ప్రియులారా బైబిల్లో మనం యవనస్తుడైనటువంటి యోసేపుని గురించి చూస్తాం. వివాహం కాకమునుపు యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు యోసేపుకు చాలా భయంకరమైనటువంటి శోధన వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి, 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీవు అతని భార్యమైనందుకు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చాలు యోసేపు యవనస్తుడిగా ఉన్నాడు, ఇంకా వివాహం కాలేదు, తల్లిదండ్రులు అక్కడ లేరు, వేరే ప్రదేశంలో ఉన్నాడు. హీ వాస్ టెంప్టెడ్ బై ఫర్ సిన్, పాపం విషయంలో శోధింపబడుతూ ఉన్నాడు. కానీ యోసేపు ఏమంటాడంటే దేవుని భయమును గురించి మాట్లాడతాడు. కేవలం ఇది యవనస్తులకనే కాదు, వివాహం అయినటువంటి వారికి కూడా, అందుకే మనం చదువుకున్నటువంటి వచనంలో పిల్లలనేమి పెద్దలని, పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవప్రమో విషయంలో సైతాను ఎక్కడ ఏ విధంగా ప్రేరేపిస్తాడో తెలియదు. పోనోగ్రఫీ, సెల్ ఫోన్లో చెడు సంబంధమైన వాటిని చూసే విషయంలో, ఇంటర్నెట్లో చెడు సంబంధమైన వాటిని చూసేటువంటి విషయంలో ఎంతో జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఇక్కడ యోసేపు దేవుని భయం కలిగి జీవిస్తూ ఉన్నాడు కనుక దేవుడు యోసేపుని ఏం చేశాడు? బహుగా ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఎంతైనా ఆశీర్వదిస్తాడు. We can't imagine the blessing of God. We can't measure the blessing of God. In what extent He blesses. ఎంత దేవుడు దీవిస్తాడో మనకు తెలియదు. ప్రియులారా యోసేపును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. తర్వాత పిల్లలు అందరూ చేయాల్సినటువంటిది ఏంటి అంటే చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు ఏం కలిగిస్తుందట? తెలివియు వివేచనయు పుట్టించుటకును. దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది, తెలివియు వివేచనయు పుట్టిస్తుంది. ఎవరికి? యవనస్తులకి. కాబట్టి యవనస్తులు ఏం చేయాలంటే దే మస్ట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. వారు తప్పకుండా బైబిల్ని ప్రతిరోజు చదవాలి, బైబిల్ చదవాలి. ప్రియులారా యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా
చూచుకున్నట్టు చేతనే కదా. కాబట్టి యవనస్తులు పరిశుద్ధంగా జీవించాలి అంటే, వారి యొక్క గుణశీలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దేవుని వాక్యం వాళ్ళకి చాలా అవసరం. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు, ఏలయనగా దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. కాబట్టి పిల్లలు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవునితో సంభాషించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడు వారి చుట్టూ కంచె వేస్తాడు, దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు, వారికి జ్ఞానాన్ని తెలివితేటలను దేవుడు ప్రసాదిస్తాడు. పిల్లలు, బైబిల్లో 4 2s అనేటువంటివి ఉన్నాయి. 4 2s అనేటువంటి యవనస్తులకు ఉన్నాయి. పిల్లలు ఏంటి అంటే 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 22. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యోసేపు అదే చేశాడు. యవనేచ్ఛల నుండి యోసేపు పారిపోయాడు. కాబట్టి ఎక్కడ ఎటువంటి శోధన కాసుకొని ఉంటుందో, ఎక్కడ ఎటువంటి పాపం కాసుకొని ఉంటుందో, ఎక్కడ ఎటువంటి ఆకర్షణ కాసుకొని ఉంటుందో మనకు తెలియదు. బట్ గాడ్ విల్ ఎస్కేప్ us from the temptation of devil, the schemes of devil. అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే సైతాను యొక్క ఉచ్చుల్లో నుండి తప్పిస్తాడు. కనుక బాల్య దినము లేదే లేక యవన కాలంలో సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకు లోబడేటువంటి వారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుకునేటువంటి వారిగా ఉండాలి, దేవుని భయాన్ని కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోయేవారిగా, శోధన ఎక్కడైనా వస్తుంది అని అంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి, అక్కడే ఉండకూడదు. ఎవరి ద్వారా అయినా ఏదైనా శోధన వస్తుందంటే వాళ్ళకు దూరంగా దుష్ట సాంగత్యం మంచి నడవడినే చెప్తున్నాం. కాబట్టి స్నేహాలు జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేసినట్లయితే యు విల్ బికమ్ లైక్ దెమ్, నీవు కూడా వారి వల్లగే మారిపోతావు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో అనేది మనం చూస్తా ఉన్నాం. పిల్లలు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. 5:29. వారికి వారి సంతానమునకును, అంటే ఇక్కడ ఇద్దరిని కలుపుతా ఉన్నాడు. పిల్లలు, పెద్దలు పిల్లలు అందరూ కూడా వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు. చాలా, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించినట్లయితే నిత్యము వారు వారి పిల్లలు క్షేమాన్ని అనుభవిస్తారు. పిల్లల, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించే నేర్చుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప క్షేమాన్ని అనుభవించే వారంగా ఉంటాం, గొప్ప నెమ్మదిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం, గొప్ప సమృద్ధిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం, గొప్ప కాపుదలను అనుభవించేటువంటి వారంగా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించింది. చూడండి ఎంత ప్రొటెక్షన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అనేకమైనటువంటి మేలులు, క్షేమాన్ని మనం అనుభవించే వారంగా ఉండగలుగుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. యోబు గ్రంథం 1వ దేవుని యందు భయభక్తులు కలిగి. పిల్లల, ఇక్కడ యోబుని గురించి మనం చూసినప్పుడు హీ హ్యాస్ ఎ గుడ్ టెస్టిమనీ. ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా యోబు జీవిస్తా ఉన్నాడు. కారణం ఏంటి అంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి. ఇఫ్ వీ హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ we will be given lot of opportunities in the world. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో అనేకమైనటువంటి అవకాశాలు కాచుకొని ఉన్నాయి. చూడండి, ఒక మంచి జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళకి వివాహాలు చాలా చక్కగా జరుగుతాయి. మంచి పేరు కలిగినటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. పీపుల్ సీ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ పీపుల్.
ప్రజల్లో గుణలక్షణాలను ఈ రోజుల్లో వెతుకుతా ఉన్నారు. ఇది ఎంతవరకు నమ్మకస్తుడు, ఎంతవరకు నమ్మకస్తురాలు అని. కనుక దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మంచి జీవితాన్ని, మంచి ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, ప్రాస్పరేషన్, అభివృద్ధిని మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులుగా జీవిస్తున్నప్పుడు కుటుంబంలో కూడా ఆ మంచి సాక్ష్యం అనేటువంటిది కలిగి ఉంటాం. ఒక భర్త తన భార్యని గురించి మంచి సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉంటాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. భర్త, పిల్లలు ఆమెను అప్రిషియేట్ చేస్తారు, పిల్లలు అభినందించేటువంటి వారిగా ఉంటారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట అంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలు గైకొంటూ ఉన్నప్పుడు మనకు ఒక మంచి సాక్ష్యం అనేటువంటిది ఉంటుంది. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట అంటే చూడండి, కీర్తన 5:7 చదువుతాం. 5వ కీర్తన 7వ వచనం. నీ ఎడల భయభక్తులు కలిగి నమస్కరించ వర్షిపింగ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుణ్ణి ఆరాధించుట. ప్రియారా, సమూయేలు చిన్న వయసులోనే దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా మారాడు. దావీదు చిన్న వయసులోనే దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి ఎంతో స్తుతించేవాడు. దావీదు దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. ఏంటది? సితారా ఉండేది. సౌలుకు దయ్యం పట్టినప్పుడల్లా ఆ సితార వాయిస్తూ ఉంటే దయ్యం సౌల్లో నుంచి వెళ్ళిపోతా. ఇఫ్ యూ క్యాస్ట్ అవుట్ ద డెవిల్, యూ మస్ట్ గ్లోరిఫై గాడ్, యూ మస్ట్ ప్రైజ్ గాడ్. నీవు సైతాన్ని వెళ్ళగొట్టాలి అనుకుంటే నీవు దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తివిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తివిగా ఉండాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రభువుని ఆరాధించాలని పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు కొన్నిసార్లు పాటలు పాడితే ఎంతో అపవిత్రత, చెడు సంబంధమైనటువంటి సినిమా పాటలు, లోక సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి పాటలు. వి మస్ట్ ప్రైజ్ గాడ్. మనం దేవుణ్ణి స్తుతించాలి పిల్లలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుణ్ణి స్తుతించుట అనేది ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కొంత చివరిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లో 25వ కీర్తన 12వ వచనం కూడా చదువుకుందాం. 25వ కీర్తన, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. గాడ్ విల్ టీచ్ us the way we should walk. మనం నడవలసినటువంటి మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తాడు. మనం కోరుకొనవలసినటువంటి మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తాడు. గాడ్ విల్ బి అవర్ కౌన్సిలర్ when we have the fear of God. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉంటాడు. దావీదు కూడా దేవుణ్ణి ఆలోచనకర్తగా చేసుకొని తన జీవితాన్ని ముందుకు సాగించాడు. కాబట్టి ఎక్కడ మిస్లీడ్ కాలేదు. మనం దేవుణ్ణి ఆలోచనకర్తగా చేసుకోవాలి అంటే ఆయన యందు భయభక్తులు నిలిపేటువంటి వారంగా దేవుడు మనకు బోధిస్తాడు. మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు బోధిస్తాడు, మనం నడిపిస్తాడు. కనుక మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రభువు చిన్నవారిని, పెద్దవారిని, ఎవరినైనా సరే ఆశీర్వదిస్తాడు. ఎవరైనా ప్రభువు నమ్ముకోవచ్చు పిల్లలు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావచ్చు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు. అందరినీ యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు ప్రభువు దగ్గరికి వచ్చినా కూడా వారిని ఆయన చేర్చుకుంటాడు. నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, కుటుంబంలో ఏదైనా వేదన నీ జీవితంలో ఉన్నట్లయితే, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు నీవు కలిగి ఉన్నట్లయితే నీవు ప్రభు దగ్గరికి రా. యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేసుకో. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లలని, మీ పెద్దవారిని, మీ యందు భయభక్తులు కలిగి ఉంటే అందరినీ కూడా మీరు ఆశీర్వదించే దేవుడు. మా జీవితంలో మేము ఎదిగే ప్రతి కోణంలో మమ్మల్ని చూసి మీరు సంతోషించే దేవుడు. మేము ఆత్మలో ఎదిగే వారంగా ఉండటకు సహాయం చేయండి. మీరు ప్రేమించే కుటుంబాలు ఎంతో శ్రేష్టమైనవి. ఆయన మీకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరి కొరకై ప్రాణం పెట్టిన రక్షకుడవు ప్రభువా. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా ప్రభువా మిమ్మల్ని ఎరుగునట్లుగా సహాయం చేయండి. మీరు అక్కడ సమీపంగా ఉంటుంది. మా కుటుంబాలతో మిమ్మల్ని ఎదుర్కొనే వారముగా ఉండటం కృపదయించండి. మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.